హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో 2024 సంవత్సరానికి సంబంధించి కూడా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3712 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఫ్యూచర్లో ఈ వేకెన్సీస్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అప్ టు మనకి 4000 వరకు కూడా వేకెన్సీ అనేది పెరగవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3712 వేకెన్సీస్ అనేది మనకి ఇప్పటి వరకు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే డేట్ వరకు ఎన్నైతే వేకెన్సీస్ నోటిఫై చేయబడ్డాయో వాటికి మాత్రమే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 4000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో ఏమేమి వేకెన్సీస్ ఉంటాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుంది, ఈ విధంగా అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 రకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో ఒకటి వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటారు ఈ పోస్టునే. సో దీనికి శాలరీ అనేది 19,900 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్లో మీకు 40,000 వరకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక పోస్ట్ ఏంటి అంటే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది 2 లెవెల్లో ఉంటుంది. అంటే శాలరీస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పే లెవెల్ 4 అనేది ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ మనకి పే లెవెల్ 4లో మనకి గ్రేడ్ ఏ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఈ విధంగా వేకెన్సీ అయితే 3 రకాలుగా మనకి డివైడ్ అనేది చేశారు. దీనికి వచ్చి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్కి 25,500 బేసిక్ పే ఇచ్చారు కాబట్టి దీనికి శాలరీ అప్ టు 45,000 వరకు మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ పే మాత్రం మీరు 25,000 ఉంది, 19,000 ఉంది. మీరు 40,000 45,000 ఎలా చెప్తున్నారంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 50% డిఏ అనేది ఉందండి. అంటే బేసిక్లో 50% డిఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ట్రావెల్ అలవెన్స్ అని, డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, కన్వీనియన్స్ అలవెన్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. మీరు వర్క్ చేసే డిపార్ట్మెంట్ని బట్టి కూడా మీకు శాలరీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వస్తే మనకి 1/8/2024 నాటికి చూసుకోవాలండి మీ ఏజ్. ఇప్పటికి కాదు, ఈ రోజు నాటికి కాదు. 1/8/2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ డిజేబుల్డ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అందులో క్యాస్ట్ని బట్టి మళ్ళీ మారడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా పర్సన్ డిజేబిలిటీ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. దాని తర్వాత మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది తెలియజేస్తాను. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ మెన్ వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఆ ₹100 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹100 అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలి. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే మనకి భారతదేశ వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అయితే మన సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎవరైనా బెంగళూరులో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చెప్పేటప్పుడు మనకి టైర్ 2 సంబంధించి కొద్దిగా మీకు డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోవడానికి. సో క్లియర్గా వింటే మీకు అర్థం అవడం జరుగుతుంది. అదేం పెద్ద విషయం కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైర్ 1 మరియు టైర్ 2 అని 2 ఎగ్జామినేషన్లు ఉంటాయి. టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ 2 ఎగ్జామినేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. మరి ఈ టైర్ 1లో మనకి సిలబస్ ఏముంటుంది అని చూసినట్లయితే సో ఇది టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్. జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు అంటే 50 మార్కులు అనేది 25 క్వశ్చన్లకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. 100 మార్కులు అనేది క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే 60 minutes టైం మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఇది టైర్ 1. ఈ టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ 2కి పంపించడం జరుగుతుంది. టైర్ 1లో మనకి 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.
ఇప్పుడు ఈ టైర్ 2 దగ్గర కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది ఇక్కడ మనకి. సో, టైర్ 2 ఎగ్జామినేషన్ మనకి ఎన్ని సెషన్స్‌లో ఉంటుంది అంటే 2 సెషన్స్ అనేవి టైర్ 2లో ఉంటాయండి. సో, టైర్ 2లో మనకి ఎన్ని సెషన్స్ అండి? 2. ఈ 2 సెషన్స్‌లో మళ్ళీ సెక్షన్స్ అనేవి ఉంటాయి. అది కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకే. టైర్ 2లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెషన్ 1 ఫస్ట్ సెషన్ 1 చూడండి. ఇది సెషన్ 1. దీనికి 2 అవర్స్ 15 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఈ సెషన్ 1లో మనకి మళ్ళీ 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 మరియు సెక్షన్ 3. ఈ 3 సెక్షన్లలో మళ్ళా సెక్షన్ 1లో మనకి మాడ్యూల్ 1 మరియు మాడ్యూల్ 2 ఉన్నాయి. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని ఉన్నాయి. మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్ అబిలిటీస్, మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సో, ఇందులో నుంచి మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వెషన్లు, రీజనింగ్ నుంచి 30 క్వెషన్లు వస్తాయి. అంటే టోటల్ 60 క్వెషన్లు. అంటే ఒక్క క్వెషన్‌కి 3 మార్కులు కాబట్టి 150 మార్కులు అనేది మనకి ఈ సెషన్ 1లో సెక్షన్ 1కి సంబంధించి 150 మార్కులకు ఉంటుందన్నమాట. ఈచ్ సెక్షన్‌కి సంబంధించి మనకి ఇక్కడ మళ్ళీ ఈచ్ మాడ్యూల్‌కి సంబంధించి టైం అనేది 1 అవర్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఇది మనకి సెషన్ 1లో, సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 తెలుసుకున్నాం. ఇప్పుడు సెక్షన్ 1లోనే మళ్ళీ సెషన్ 1లో మళ్ళీ సెక్షన్ 2 అనేది ఉంటుంది. ఇందులో మళ్ళీ 2 మాడ్యూల్లు ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. సో, ఇక్కడ 40 క్వెషన్స్ రావడం జరుగుతుంది. అంటే 40 క్వెషన్స్ వచ్చి మనకి ఇంగ్లీష్‌కి, జనరల్ అవేర్‌నెస్‌కి 20 క్వెషన్లు ఉంటాయి. ఇక్కడ కూడా 180 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి సెక్షన్ 3 సెషన్ 1లో సెక్షన్ 3 అన్నమాట. ఇందులో ఒక మాడ్యూల్ ఉంటుంది. అది కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఇందులో 15 క్వెషన్స్ ఉంటాయి. 3 మార్కులు ఒకదానికంటే 45 మార్కులని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 2లో మనకి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. సెషన్ 2లో మనకి స్కిల్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా సెషన్ 1 అండ్ సెషన్ 2 2 కూడా మనకి ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఒకే రోజు ఉంటుందా లేదా, మరి ఇన్ని టెస్టులు ఉన్నాయి కదా, ఒకే రోజు ఉంటుందా లేదంటే ఒకే రోజే కండక్ట్ చేస్తారు అన్నీ కూడా. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ ఇచ్చారు కదా, ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే స్కిల్ టెస్ట్లు ఉంటాయి. లోయర్ డివిజన్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే జస్ట్ టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్‌గా ఉంది టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది. సెషన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, సెషన్ 2లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, సెషన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మాడ్యూల్ 1 మాత్రమే ఉంటుంది. సో, అలాగే మాడ్యూల్ 2లో మనకి స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైర్ 2 సెషన్స్‌లో కండక్ట్ చేస్తారు. సెషన్ 1 అండ్ సెషన్ 2లో కండక్ట్ చేస్తారు. సేమ్ డే అంటే ఒకే రోజు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెషన్ 1, సెషన్ 2 2 కూడా. అయితే ఇక్కడ మనకి సెక్షన్ 2లో మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసినప్పుడు 1 మార్క్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మాడ్యూల్ 1లో సెక్షన్ 3 ఏదైతే ఉందో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఇది మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మీరు ఎగ్జామినేషన్ రాయాలి. బట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు, దాంట్లో వచ్చిన మార్కులను అయితే బేస్ చేసుకోరు అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఇంతకుముందు తెలుగులో కండక్ట్ చేసేవాళ్ళు కాదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవాళ్ళు. సో, ఈ మధ్య కాలంలో మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, టైర్ 1 అండ్ టైర్ 2 2 కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్కి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ ఇప్పుడు రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టి 1 or 2 monthsలో ఈజీగా మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. లేదా మీరు టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత అయినా నేర్చుకోవచ్చు, టైర్ 2 క్వాలిఫై అయిన తర్వాత కూడా నేర్చుకోవచ్చు. చాలా మనకి టైం గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. పూర్తి సిలబస్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఇచ్చుకోవాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, హిందీనా, ఉర్దూనా, ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఫైనల్గా అక్కడ చూపించడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఏ ప్రాబ్లం లేదు, మీకు అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఓకే. సో, నెక్స్ట్ మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఎగ్జామినేషన్లో 30% ఓబీసీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 25%, మిగిలిన వాళ్ళైతే 20% మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అవ్వడానికి మాత్రమే.
ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.